నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది భారత్ బంద్ కు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి కక్షపూరితంగా బంద్ కు మద్దతు పలుకుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఉజ్వల్ కుమార్ రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే వినూత్న ప్రచారం గులాబీ పువ్వులతో ప్రచారం నిర్వహించిన కాలేరు వెంకటేష్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం అన్నదానం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టోర్స్ చైర్మన్ అలీపురం వెంకటేశ్వర రెడ్డి ఇక డీటెయిల్స్ వెళ్తే మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలను కోరారు రైతన్నలకు బాసటగా ప్రజలు సహకరించాలని మధ్యాహ్నం దాకా అన్ని వర్గాల వ్యాపారాలు రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ పాటించాలని విజ్ఞప్తి చేశారు ఈ బంద్కు పిలిపించి అమలు చేస్తున్నటువంటి వాళ్ళందరితో కలుపుకొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఆదుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు రైతన్నులను కూడా రోడ్డు మీద పడేసి కార్పొరేట్లకు అప్పచెప్పి మార్కెట్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి కార్పొరేట్ చేతుల్లో ఏ ధర అమ్ముకోవాలి ఎంత అమ్ముకోవాలి ఎట్లా చేసుకోవాలి టోటల్గా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటట్టు చేయడం మామూలుగా ఎవరైనా సరే ఒక పాన్ కార్డు ఉంటే ఎక్కడైనా అమ్ముకునేటట్టు అంటే ఒక మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం రైతన్నలకు నష్టం చేసే రీతిలో ఈ 3 చట్టాలు తేవడం అనేది నిజంగా కూడా చాలా దుర్మార్గం ఇది ఇలా దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు కానీ మరి జై కిసాన్ గురించి చేసేది ఇదేనని మేము అడుగుతా ఉన్నాం మందికి అన్నం పెట్టే స్థాయికి ప్రపంచంలో సగం దేశాన్ని ఆదుకునే స్థాయి భారతదేశానికి ఉంది మంచి నీళ్ళు ఉన్నాయి సారవంతమైన భూములు ఉన్నాయి కరెంటు ఉంది ఉన్న కరెంటు ఉపయోగించుకోలేక సముద్రంలో నీళ్లు కలుస్తున్న వాటిని వాడుకోలేక మరి ఇక్కడ పండించిన రైతులకు కూడా ఈ కొత్త చట్టం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రుద్దితే ఈ రైతులు ఏం కావాలని చెప్పి ఇలా రైతన్నలే బంధుకు పిలిపించేయాలా మన రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం రైతు బంధు ఇస్తున్నాం చనిపోయిన రైతుకు ఇప్పుడే కొత్తపేటలో ఒక రైతు చనిపోతే ఇమ్మీడియట్గా 5 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు చనిపోయిన రైతును బతికే రైతును బతికించుకుంటూ కరెంట్ ఇచ్చి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇలా ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తెచ్చిందన్నారు అంబానీ ఆదానీ అమెజాన్ కు లాభం చేయడానికే కొత్త చట్టం తెచ్చారని ఆరోపించారు ఈ చట్టం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు రైతు సంఘాల తలపెట్టిన భారత్ బంద్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు బాంబే హైవేను దిగ్బంధం చేసినట్లు వెల్లడించారు తాను సంగారెడ్డిలో హైపై కూర్చున్నట్లు తెలిపారు ఈరోజు గాంధీభవన్ మీడియా ద్వారా సమాజానికి రైతులకు తెలియజేస్తూ విషయం ఏంటంటే గతంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు మొన్న గతంలో మరి పార్లమెంటు జరుపుతున్న సందర్భంలో రైతు సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టంలో ప్రధానంగా రైతులకు ఏది మేలు జరగాలో అలాంటి అంశాలను జతపరచకుండా రైతులకు నష్టం కలిగే విధంగా పార్లమెంట్లో ఆ చట్టాన్ని తీసుకొచ్చిన దాన్ని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో దాన్ని ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ కానివ్వండి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి మొదటి నుంచి కూడా కార్పొరేట్ వ్యవస్థను కాపాడుకునే దిశలోనే ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇక్కడ అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ చరిత్ర అంతా కూడా మొదటి నుంచి కూడా రైతుకు ప్రాధాన్యత ఇస్తుంది. అనేక సందర్భాల్లో కూడా చూడండి, రైతు పంట నష్టం జరిగినా, రైతుకు గిట్టుబాటు ధర విషయంలో కానివ్వండి, లేదా రైతుకు రుణమాఫీ విషయంలో కానివ్వండి, ఇట్లా అనేక నష్టాలను రైతులకు లాభం చేకూర్చే విధంగా, నష్టాన్ని భరించే విధంగా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఉన్నంత కాలము రక్షణగా రైతులకు ఉండేది. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము రాజకీయ కోసమే తప్పితే ఈ ప్రజలను రక్షించే విధంగా, రైతులను రక్షించే విధంగా పరిపాలన కొనసాగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నేను తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ చట్టాలు ఏదైతే పార్లమెంట్లో తీసుకురావడం జరిగిందో, ఈ రైతులను కాపాడడానికి ఇచ్చిన చట్టం కాదు. రేపు జరగబోయే భారత్ బంద్ కు మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో రైతులకు సంఖ్యలు వేసి జైలుకు పంపిన విషయాన్ని మర్చిపోయారా అని బీజేవైఎం రాష్ట్ర నాయకులు సిల్వర్ ఉజ్వల్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులకు హామీ ఇచ్చిన విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేవలం దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా బంద్ కు మద్దతు పలుకుతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులుగా కేసీఆర్ గారికి ఒక సందేశం ఇవ్వబోతున్నా. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు నేను సందేశం చెప్పాల్సింది అనుకున్నది ఏంటంటే, మన కేసీఆర్ గారు ఒకానొకప్పుడు ఇదే రైతులకు సంకెళ్ళేసి జైల్లో పెట్టిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? రైతు బంధుకి మద్దతు ఇస్తా అంటున్నాడు, రేపు బంధుకు పిలుపునిస్తా అంటున్నాడు. ముందుగా మీరు రైతులకి ఇదే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మన వేల కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 అన్నారు. ఈరోజు 7 తారీఖు రోజు ఇస్తాను 10,000 రూపాయలు మీరు ఇచ్చారా? అది మీ ఘనత ఉందా? ఈరోజు ప్రతిరోజు పొద్దున్న లేస్తే క్యూ లైన్లో నిలబడ్డ మన మహిళలకు పొద్దున 4 గంటల నుంచి పిల్లలని, చిన్న చిన్న పిల్లలు వేసుకుని మహిళలు నిలబడ్డారు, వృద్ధులు నిలబడ్డారు. 10,000 అన్నారు. ఎక్కడి 10,000? అదే మీ జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక బోర్డు పెట్టేసి పోలీసుని పురమాయించి ఈ రోజు కాదు మేము మళ్ళీ డేట్ ఇస్తాము, మేము చెప్తాము అంటారు. బంధుకు ఇచ్చిన హామీని పూర్తిగా చేసి దాని తర్వాత మీరు రేపు పొద్దున బంధుకు ఇచ్చిన పిలుపుని, ఆ కార్యక్రమాన్ని ముందుకెళ్ళండి. ఇటు రైతు బంధుకి మీరు ఇచ్చిన హామీని క్లియర్ చేయరు, బంధుకు మాత్రము పిలుపునిస్తారు. అది ఈ మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు. ఇక కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి మద్దతు తెలపాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వినూత్న ప్రచారం చేశారు. గులాబీ పువ్వు ఇచ్చి రేపు బంద్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాసిన్ షరీఫ్, డివిజన్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రేపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేకంగా కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించారు భారత్ బంద్ చేయడానికి. కాబట్టి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే, ఇవాళ రేపు భారత్ బంద్ చేయాలని. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ, ఈ నల్లధనాన్ని కొమ్ము కాస్తూ వాళ్ళకు కోఆపరేట్ చేస్తుంది, రైతులను అన్యాయం చేస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, రైతుల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి మేము కేసీఆర్ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు. రేపు భారత్ బంద్ చేయాల్సిందిగా ప్రజలందరినీ కోరుచున్నాం. ఇక రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా బషీర్బాగ్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం దగ్గర తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ అలిపురం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అడ్వకేట్ ఉపేందర్, టీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ కొమ్ముల నరేందర్, అబిడ్స్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు శేఖర్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 45వ జన్మదినం సందర్భంగా మేము ఇక్కడ ఆయన శివవిలాసులము, ఆయన అభిమానులము, మరి టీఆర్ఎస్ పార్టీ, మరి స్పోర్ట్స్ మెన్స్, కార్యకర్తలం అందరం కలిసి ఇక్కడ బషీర్బాగ్లో అమ్మవారి గుడి ముందర
మరి వారికి పూజలు చేయించి వారి పేరు మీద పూజలు చేయించి కేక్ కట్ చేసుకొని మరి ఇక్కడ మేము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము. సుమారు 700 మంది అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు మేము ఏర్పాట్లు చేసుకున్నాము. మరి మన అందరం చూస్తున్నాము, మనందరూ తెలుసు సంతోష్ కుమార్ గారు మరి మృదు స్వభావి, ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ వారు. మరి 2001 నుండి కూడా కేసీఆర్ గారికి అండగా ఉంటూ మరి ఉద్యమానికి తోడ్పడి తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన సంతోష్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ వచ్చినాక కూడా బంగారు తెలంగాణలో భాగంగా వారు అందరికీ కూడా సేవలు అందిస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు తెలంగాణలో కాదు భారతదేశంలో గ్రీన్ ఇండియా అంటే మొక్కలు నాటడం అంటే ఏందో నేర్పించిన సంతోష్ కుమార్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారి నేపథ్యంలో మరి అదేవిధంగా న్యాయవాదులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, మరి టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ అభిమానులు, సంతోష్ అన్న అభిమానులు పెద్ద ఎత్తున కూడా వారికి జన్మదినం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని అమ్మవారి దగ్గర పూజలు చేసి అదేవిధంగా వందలాది మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజల పక్షాన సంతోష్ అన్న గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో రేపు జరగబోయే రైతు బంద్ను విజయవంతం చేయాలని మద్దూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మద్దూరు మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు, రైతులు, అభిమానులు, నాయకులు రైతులకు అండగా నిలబడాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు అందరూ రైతులకు న్యాయము జరిగేంత వరకు, రైతులకు మద్దతు ధర కలిగేంత వరకు రేపు రైతుల బంధు జరగబోయే బంధుకు మేము కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కార్యకర్తలు మరియు మద్దూరు మండలంలో రైతులు అందరూ పెద్ద మొత్తాన వచ్చి బంధుని జయప్రదం చేయగలరని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతులకు న్యాయము జరిగేంత వరకు, మద్దతు ధర కలిగేంత వరకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి మద్దతుగా ఉండి ఈ రైతులకు మేలు జరిగేంత వరకు పోరాడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఢిల్లీలో జరుగుతున్న రైతు ధర్నాకు, రైతులు ధర్నా పిలుపు మేరకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మద్దతు తెలుపుతూ మేము కూడా రేపు మద్దూరు మండలంలో అనేక మన మద్దూరు మండలంలోని గ్రామాల ప్రజలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు అదేవిధంగా అందరూ పాల్గొన్నారని కోరుకుంటున్నాం. जो किसानों के खिलाफ बिल लाए उसको खिलाफ करते हुए किसान भूख हड़ताल कर रहे हैं दिल्ली के चारों तरफ से. उनके किसानों के तरफ से उन्होंने धरना के लिए आवाज़ दिया है. उनके लिए हमें मద్దూరు मंडल के कांग्रेस पार्टी ने उनको पूरी तरह से मदद करते. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ప్రజలు ఢిల్లీ సరిహద్దులో చేస్తున్న ధర్నాకు మద్దతు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాల్పంచుకుంటుంది. రేపు 8వ తేదీన డిసెంబర్ 8న జరిగే భారత్ బంద్లో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని అనుకుంటున్నాను. ఇక బన్సీలాల్పేట్ డివిజన్ లో బీజేపీ నాయకుడి ఇంటిపై టీఆర్ఎస్ నాయకుల దాడికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని డివిజన్ కార్పొరేటర్ కుర్మా హేమలత భర్త లక్ష్మీపతి తెలిపారు. ఆరోపణలు చేస్తున్న శంకర్ తన సొంత తమ్ముడని, కుటుంబ వ్యవహారాలకు రాజకీయ రంగు పులుపుతున్నారని లక్ష్మీపతి మీడియాకు వివరించారు. దాన్ని రాజకీయ రంగు రుద్ది ఏవేవో ఉపయోగాలు చేస్తున్నారు. అది తప్పది. మాకు ప్రజలు ఎలక్షన్లలో వస్తే మాకు న్యాయం చేసి మనం గెలిపడం జరిగింది. వాళ్ళు గెలిపించేది ఏంటి? డెవలప్మెంట్ విషయంలో గెలిపించారు. వాళ్ళు ఏదైతే మాకు గెలిపించుకుంటే వాళ్ళ కోసం మేము మేలు చేస్తాం, సేవ చేస్తాం, వాళ్ళ ఎంబడే ఉంటుంది. అన్నీ వైరల్ అయిన వీడియోలు అన్నీ తప్పుడు వార్తలు. అది ఎవరో కాదు, మా తమ్ముడే కాదు. అడుగుతా దాన్ని ఓపెన్ చేసుకుంటూ పబ్లిసిటీ చేసి వాళ్ళు ఏదో బదలం చేద్దామని చూస్తున్నారు. మంచిది కాదు. ఎవరు ఆ ఇంటి గొడవ కోసము బీజేపీ నాయకులు మొన్న మన క్యాండిడేట్ కానీ, శాంతింకర్ గౌడ్ కానీ, మరి పెద్ద పెద్ద నాయకులు రావడం జరిగింది. అది నాకు సిగ్గుచేటు అనిపిస్తుంది. ఓ ఇంటి గొడవని తీసుకొచ్చి రాజకీయ రంగేసి మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ పూర్తి సంఘీభావం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన బిల్లును వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపు మేరకు మంత్రి మల్లారెడ్డి ఆదేశానుసారం బోడుప్పల్ నగర పాలక సంస్థ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద మంగళవారం రోజున ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు జాతీయ రహదారిపైన రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నామని విజయవంతం చేయవలసిందిగా కోరారు. నమస్కారాలు. ఈరోజు బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా పార్టీ అధ్యక్షుడు మరియు మా పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, మా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నటువంటి రైతు బిల్లు ఏదైతే ఉందో, రైతు చట్టం ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని భారతదేశ రైతాంగం అంతా గత 20 రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా మరి ధర్నా చేస్తున్న సందర్భంలో మరి మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆ రైతులకు సంపూర్ణ మద్దతు తెలిపి రేపు 8వ తారీఖున జరుగుతున్నటువంటి బంద్కు యావత్ తెలంగాణ రైతాంగం బంద్లో పాల్గొని బంద్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మరి బోడుప్పల్ పట్టణ ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు, అదేవిధంగా విద్యా సంస్థలకు, మరి ట్రాన్స్పోర్ట్ వెహికళ్లకు అందరికీ కూడా మేము తెలియజేయడం ఏమైతే రేపు బోడుప్పల్ కార్పొరేషన్ పూర్తిగా బంద్లో ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎలాంటి వ్యాపార కిరాణా జనరల్స్ కానీ, కూరగాయల దుకాణాలు కానీ, విద్యా సంస్థలు కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్ని కూడా బంద్ ఉంటుంది కాబట్టి మీరు బంధువులకు సహకరించాలి. రేపు మొత్తం బోడుప్పల్ కార్పొరేషన్ బంద్ చేసుకుని వరంగల్ హైవేను డిపో కాడ మొత్తం దిగ్బంధం చేస్తాం మధ్యాహ్నం 12 గంటల వరకు. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను ప్రజానీకానికి సహకరించవలసిగా కోరుకుంటా ఉన్నాం. మరి భారతదేశంలో ప్రతి ఒక్క రైతుకు యావత్ తెలంగాణ రైతాంగం సహకారం సపోర్ట్ ఇస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఇస్తా ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు సపోర్ట్ ఇస్తా ఉన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మా మంత్రి మల్లారెడ్డి గారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి ముందుకుండి ఈ సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి వారి సూచన సలహాల మేరకు రేపు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరుగుతా ఉంది బోడుప్పల్ పట్టణం మొత్తం. కాబట్టి ఇక చెండూరు మండలం తుమ్మలపల్లి గ్రామంలో భూ వివాదం చెల్లడంతో తనకు న్యాయం చేయాలంటూ ఓ రైతు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాడు. రైతు ఈసం రామలింగయ్య గత 25 సంవత్సరాలుగా తనకు గల 2 ఎకరాల 2 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఈసం రామలింగయ్య సోదరుడు ఈసం శివలింగయ్య తన సోదరుడికి ఆ భూమిపై ఎటువంటి హక్కు లేదని, ఆ భూమి తనకు చెందుతుందని పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు నిజ నిజాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు ఈసం రామలింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ప్రాణహాని ఉందని, తన భూమి తనకు అప్పజెప్పాలని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాడు. ఈసం రామలింగయ్య తండ్రి పాపయ్య 1994 కొన్న సార్ భూమి. జడ్జిమెంట్ కూడా వచ్చింది కోర్టు నుంచి. అయినా నాకు ఎగ్నెస్ట్ పార్టీ దగ్గర తీసుకుని సిఐ చండు రేసాయి గారు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. రైతు బంధు గింత అంత నాకే వస్తుంది సార్. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 2 గుంటలు. ఎవరేమన్నారు ఇప్పుడు దేని గురించి కూడా? మా తమ్ముడు కాడ కొన్న సార్ నేను అది 2 ఎకరాలు 2 గుంటలు కొంటే నాకు కావాలని కొట్లాడుతుంది సార్. ఎస్ఐ సండూరు సిఐ ఏమంటారు? నీకు రాకపోరా అని ఆయనకే సపోర్ట్ ఇస్తారు. ఆయన డబ్బులు తీసుకొని నేను హైదరాబాద్ బతా సార్. నేను నీకేం కావాలి మరి సార్? సిఐ ఎస్ఐ మీద ప్రాణాయింది సార్. ఊళ్ళకి కూడా పోతలేదు సార్. నేను సెలకలకు కూడా పోతలేదు. ల్యాండ్ పంచాయతీ సార్. నాకు మా తమ్ముని మధ్య గొడవ అవుతుంది. నల్లగొండ జిల్లా చండూరు మండలం గ్రామం తుమ్మలపల్లి. ఈసం రామలింగయ్య తండ్రి పాపయ్య 2 ఎకరాలు 2 గుంటలు 1994లో కొన్నా. నాకు డిగ్రీ కూడా వచ్చింది కోర్టు నుంచి. మళ్ళీ ప్రాక్టికల్ కేసు నడుస్తుంది. అయినా కానీ ఈ చండూరు ఎస్ఐ వల్ల నాకు ప్రాణాయాన్ని ఉంది. వాళ్ళిద్దరు వేధిస్తున్నారు. ఎస్ఐ సిఐ 2 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలుపొందిన సందర్భంగా రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటు గెలుపొందిన ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న వారు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మీరేదైతే నా పైన పెట్టుకున్న ఆశలు కానీ అదేవిధంగా మీరు నాకు ఇచ్చిన యొక్క మెజారిటీ కానీ మీరు నన్ను ఆదరించినటువంటి ఈ ఆదర అభిమానాలను తప్పకుండా మీ రుణం తీర్చుకునే విధంగా రానున్న రోజుల్లో రహమత్ నగర్ డివిజన్ స్లమ్ కాదు, ఇది ఒక మోడల్ కాలనీ అనే విధంగా తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను మెసులుకుంటూ మీలో ఒకటిగా మే ముందు సైనికుడిగా తప్పకుండా అభివృద్ధి కోసం ఎల్లవేళలా తప్పకుండా మీ ముందే నడుస్తానని మీ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. అమర్పేట్ డివిజన్ కార్పొరేటర్ గా టీఆర్ఎస్ నేత విజయ్ కుమార్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అలీ కేఫ్ చౌరస్తా నుండి పటేల్ నగర్ చౌరస్తా వరకు భారీగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాసిన్ షరీఫ్, లవంగం, ఆంజనేయులు, సిద్ధు, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు అని, నాపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా నన్ను ఆశీర్వదించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంబర్పేట్ ప్రజలకు మరియు మా ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు అందరికీ, మా ఎమ్మెల్యే గారికి మరియు నాతో పాటు పనిచేసిన మా తోటి కార్యకర్తలందరికీ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలా అంబర్పేట్ డివిజన్ నుంచి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి నా మీద విశ్వాసం ఉంచి కరెక్ట్గా పనిచేస్తాడని విశ్వాసం ఉంచి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే మీ నమ్మకాన్ని కూడా నేను అమ్ము చేయకుండా తప్పకుండా అందరి నమ్మకాన్ని నిలబెడతానని చెప్తున్నాను. అందరికీ నమస్కారాలు. మా టీఆర్ఎస్ క్యాండిడేట్ విజయ్ కుమార్ గారు భారీ మెజారిటీతో గెలవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక నమ్మకంతో మంచి క్యాండిడేట్ని ఎన్నుకొని బరిలో దింపడము, ఆయన ఎంబడి మేమందరము పనిచేసి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రి గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు ఇంకా చాలామంది తోడ్పడ్డారు ఈ విజయానికి. అందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలు. మేమందరము ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే, మేము మా నూతనంగా ఎన్నుకోబడ్డ మా కార్పొరేటర్ విజయ్ గౌడ్ గారు ఎంబడి ఉన్నాము. మేమందరము ఈయన మంచిగా ప్రజలకు సేవ చేస్తాడు. ఇక సూర్యాపేటలో విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేటలో గల ఏరియా హాస్పిటల్లో కరెంటు వైర్లు రిపేర్ చేస్తుండగా దైదా గాంధీ కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో తమకు సరైన న్యాయం చేయాలని బాధితులు ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించాలని ఏరియా హాస్పిటల్ ముందు బంధువులు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇవన్నీ సంబంధించిన ఒక సంస్థకి కరెంటు పని చేయడానికి వచ్చిండండి. పనికి తీసుకొచ్చింది సుధాకర్ అనే వ్యక్తి. కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి కాంట్రాక్టర్. అశోక్ ఏమో సెకండ్ పర్సన్. రోజువారీ డైలీ లేబర్ని తీసుకుపోయేదేమో అనిల్ అనే వ్యక్తి తీసుకుపోయింది. వీళ్ళు చెప్పిన ప్రకారం షాక్ సర్క్యూట్ జరిగింది, వెంటనే ట్రీట్మెంట్ చేసినాం అని చెప్పారు కదండి. ట్రీట్మెంట్ అందలేదండి, చనిపోయింది వేరే దగ్గర బ్లడ్ బ్యాంక్ దగ్గర చూసిన వ్యక్తులు. మేము వచ్చినప్పుడు కూడా కాళ్ళకు శవాన్ని ఈడ్చుకొచ్చిన ఆడవాళ్ళు ఉన్నాయి. సర్క్యూట్ జరిగింది ఒక విధంగా అండి. వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే అంతే
ఎత్తు నుంచి 6 ఫీట్ల ఎత్తు నుంచి స్టూల్ నుంచి పడితే షాక్ తగిలినప్పుడు ఐరన్ స్టూల్ పట్టుకున్న మనిషికి కూడా షాక్ తలగలేదు. నా తమ్ముడు ఆ డ్రిల్ మిషన్ అనుమానంతం ఎత్తేస్తే అంత ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు ఆ బండ పలగడం కానీ రాసుకపోవడం కానీ ఆ డ్రిల్ మిషన్ విరిగిపోవడం కానీ ఏదీ జరగలేదు. అంటే పైనుంచి కింద పడ్డట్టు కూడా ఏమి రూపురేఖలు ఏ మనవాళ్ళు లేవు, పైనుంచి పడ్డట్టు ఏ ఆనవాళ్ళు లేవు. పెద్ద పెద్ద చిన్న వైర్ అండి, చిన్న వైర్కి ప్రాణాలు పోయేంత పవర్ ఉండదు. మల్లాపూర్ నివాసి జంగలం చందర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తనకు 5గురు సంతానం. పెద్ద కూతురు శృతి 9వ తరగతి చదువుతుంది. శృతి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. పరీక్షించిన వైద్యులు గుండెకు రంధ్రం ఉందని, ఆపరేషన్ నిమిత్తం 5 లక్షల రూపాయలు అవుతుందని తెలపడంతో నిరుపేద కుటుంబానికి చెందిన జంగలం చందర్ ఆవేదన చెందుతున్నాడు. కరోనా టైం నుంచి డ్రైవింగ్ ఉద్యోగం కూడా లేకపోవడంతో కనీసం పిల్లలు తినడానికి తిండి, ఇంటి రెంటు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. దాతలు గాని ప్రభుత్వం గాని ఆదుకొని తమ పాపకు ఆపరేషన్ చేయించాలని వేడుకుంటున్నారు. మెల్లది బిడ్డ కాలు మొక్త వచ్చిపోతుంది. ఈ పొద్దుగల ఒకటే అయిపోయింది. చేసుకుంటేనే అడ్డ మీదకి పనికి పోతున్నా. ఇప్పుడు అది కూడా దొరుకుతలేదు. కరోనా వచ్చినప్పటి నుంచి అంత ఇదైపోతుంది. నా పాప సాగు బతుకులుంది. నా పెద్ద పాప, ఆమె కిడ్నీ సర్జరీ చేయించినాం, ఉన్న కాడికి చేసినాం. ఇప్పుడు హార్ట్లో ఓలు వచ్చిందని చెప్తున్నారు. మీరు పెద్ద పెద్దోళ్ళు జర ముందుకు వచ్చి ఆదుకుంటారని నేను ఇది చేసుకుంటున్నా సార్. నా పాపను కాపాడు. మేము మళ్ళా ఇది అంత లేదు కానీ మీరు ఓనరని మాట్లాడి ఎలాగొట్టేసారు. నాకు ఇప్పుడు ఆ సోమత లేదు. ఇప్పుడు ఇంట్లోకి నేను కూలి పని పోతేనే వెళ్తుంది. ఇప్పుడైతే డ్రైవింగ్ కూడా లేదు. నాకేమో కాళ్ళ హార్ట్ ఉంది, రాడుంది. అది కూడా ఇదైతే లేదు. అప్పుడప్పుడు కింద పడిపోతారు. 5 మంది పిల్లలు. నాకు తిననీకే సోమత లేదు. ఒక రోజు తింటున్నాము, ఒక రోజు ఫస్ట్లో వండుకుంటున్నాం. అయ్యా మీకు దయచేసి చెప్తున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చెప్తున్నా, అయ్యా నా పాపని కాపాడు. నా పాపని ఇది చేసిరంటే నేను బతికిపోతాం. లేకపోతే అందరం కలిసి టెంగోలు దుంకుదామని చచ్చిపోయాం. ఇట్లా బతకాలి. మాకు దయచేసి ఇంత గూడు నా పాపని కాపాడు అయ్యా. మీ కాలు మోగుతా, మీకు రుణపడి ఉంటా. నా పిల్లలు పెద్ద అయినాక నా పిల్లలు కూడా ఇది చేస్తా అంటారు. మా చిన్న కుటుంబము మల్లాపూర్ విలేజ్ మేము ఉండేది. ఇక్కడ వచ్చేసి మేము 15 సంవత్సరాలు అవుతుంది. మా పాప 9వ తరగతి శృతి. ఆమెకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయంటే మాకున్న కాడికి మా ఆయన డ్రైవరు, దాంట్లోనే మేము పాపకు కిడ్నీలో రాళ్ళు సర్జరీ చేయించుకున్నాము. మంతా మంచి అనుకుంటున్నాం. కరోనా వచ్చేసి మా ఆయన డ్యూటీ పోయింది. ఉంటుంది ఇంటాం, లేకుండా లేదు. మా పాపని కాపాడాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. దయచేసి మా వీడియో చూసిన వాళ్ళందరూ, ఆ సోను అన్న వాళ్ళు ఎంతోమంది సాయం చేస్తారు. మా పాపని కాపాడతాడని మేము అనుకుంటున్నాము. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఉండే ఇల్లు వచ్చేసి రెంటు. ఈ రెంటు కూడా ఆయన వద్దని చెప్పేసిండు. ఇల్లుగల్ అయినా ఆయన కాళ్ళు మొక్కుతాము. డిసెంబర్ వచ్చేసి మిమ్మల్ని కాల్ చేయమంటే మేము ఎక్కడ పోవాలన్నా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపు. రైతులను నాశనం చేసే వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకొచ్చింది. భారత్ బంద్ కు కాంగ్రెస్ మద్దతిస్తున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కక్షపూరితంగా బంద్ కు మద్దతు పలుకుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఉజ్వల్ కుమార్. రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే వినూత్న ప్రచారం. గులాబీ పువ్వులతో ప్రచారం నిర్వహించిన కాలేరు వెంకటేష్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం. అన్నదానం ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ అలిపురం వెంకటేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.